రీసెంట్‌గా ఇండియన్ పార్లమెంట్‌లో ఒక చాలా సిగ్నిఫికెంట్, షాకింగ్ డెసిషన్ వచ్చింది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ గారు పాకిస్తాన్‌పై ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్‌కి 3 కంట్రీలు మాత్రమే సపోర్ట్ చేశాయని పార్లమెంట్‌లో ఓ పెద్ద అనౌన్స్‌మెంట్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఈ అనౌన్స్‌మెంట్‌కి బ్యాక్‌డ్రాప్‌లో మిలిటరీ యాక్షన్, గ్లోబల్ రియాక్షన్ అండ్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్‌గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. రీసెంట్‌గా కాశ్మీర్‌లో పహల్గామ్ ఏరియాలో ఒక దారుణమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దీనికి కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌ని ఎగ్జిక్యూట్ చేసింది. ఈ ఆపరేషన్‌లో టోటల్‌గా 9 టెర్రరిస్ట్ క్యాంప్లను టార్గెట్ చేశాయి. కొన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నాయి. జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ మిషన్‌లో ఇండియన్ ఆర్మీ వెరీ కేర్‌ఫుల్‌గా యాక్ట్ చేసిందని, ఓన్లీ టెర్రరిస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మాత్రమే ఎయిమ్ చేశారని, ఎస్కలేషన్‌ను కూడా అవాయిడ్ చేశారని పార్లమెంట్‌లో జయశంకర్ గారు ఒక పవర్‌ఫుల్ ఫ్యాక్ట్‌ని రివీల్ చేశారు. యునైటెడ్ నేషన్స్‌లో 193 కంట్రీస్ ఉంటే వాటిలో 3 కంట్రీలు మాత్రమే పాకిస్తాన్‌ని సపోర్ట్ చేశాయని, మిగిలిన ప్రతి ఒక్క దేశం యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్, జపాన్ ఇలాంటి మరిన్ని దేశాలు కూడా ఇండియాకి టోటల్ సపోర్ట్ ఇచ్చాయి. ఈ సిచ్యువేషన్ చాలా రేర్. హోల్ గ్లోబల్ కమ్యూనిటీ టెర్రరిస్టులను ఎంత అపోజ్ చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఇండియాకి ఒక డిప్లొమాటిక్ సక్సెస్. అపోజిషన్ మెంబర్స్ యాజ్ యూజువల్గా ఆపరేషన్ అథెంటిసిటీ మీద డౌట్లు రేస్ చేశాయి. టైమింగ్, ట్రాన్స్పరెన్సీ, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇలా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. బట్ జయశంకర్ గారు ఆన్సర్లో ఉంది ఓ లాజిక్, ఇంటెన్సిటీ అండ్ క్లారిటీతో వాటికి రిప్లై ఇచ్చారు. ఈ ఆపరేషన్ ఇండియా సావరెనిటీని ప్రొటెక్ట్ చేయడానికి. స్ట్రైక్ చేయకముందు ప్రతి ఒక్క వరల్డ్ క్యాపిటల్ని, ఇండియన్ ఆఫీషియల్ స్టాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఏమీ కవరప్ లేదు, ఏమీ ఫారెన్ ప్రెషర్ లేదు అని జయశంకర్ గారు క్లియర్గా చెప్పారు. సీజ్ఫైర్ యాక్సెప్ట్ చేయటం కూడా పాకిస్తాన్ డీజీఎంఓ రూట్ ద్వారా అఫీషియల్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాతే మనం యాక్సెప్ట్ చేశాం. యుఎస్ ఆర్ ఎనీ ఫారెన్ కంట్రీ ప్రెషర్ వల్ల కాదు. అపోజిషన్ అడిగింది, మీరు ట్రేడ్ అండ్ డిప్లొమసీ గురించి కన్సిడర్ చేశారా? జయశంకర్ గారు ఇమీడియట్గా ఆన్సర్ చేశారు. టెర్రరిస్ట్ అండ్ ట్రేడ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ మ్యాటర్స్. ఇండియన్ యాక్షన్ తీసుకున్న తర్వాత సీజ్ ఫైర్ కన్సిడరేషన్ చేశాము. అది స్ట్రాటజీ బేస్డ్ డిసిషన్ అని ఆయన రిప్లై ఇచ్చారు. మరి ఒక మూమెంట్లో జయశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విని మన భారతీయులుగా గర్విస్తాం. ఇండియా ఆపరేట్స్ విత్ ఏ న్యూ నార్మ్స్. టెర్రరిస్ట్ యాక్ట్స్కి సమాధానం టాక్స్ కాదు. టెర్రరిజంతో నెగోషియేషన్ లేదు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ వల్ల ఇండియా భయపడదు. ఈ వర్డ్స్ ఒక స్ట్రాంగ్ లీడర్ని చూపిస్తాయి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్తో పాటు ఇండియాకి చుట్టూ ఎగ్జిస్టింగ్ గ్లోబల్ ట్రస్ట్ కూడా పెరిగింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కంట్రీస్ లైక్ యుఎస్, ఫ్రాన్స్, యూకే ఓపెన్గా ఇండియాని సమర్థించాయి. కానీ పాకిస్తాన్కి మాత్రం 3 కంట్రీలు మాత్రమే సపోర్ట్ చేశాయి. ఆ కంట్రీస్ ఇప్పుడు వరల్డ్లో ఐసోలేట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ఫైనల్గా జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే, పార్లమెంట్లో ఫ్యాక్ట్స్ ఇండియాని గ్లోబల్ స్టేజ్లో స్ట్రాంగ్గా ప్రజెంట్ చేశాయి. డిప్లొమాటిక్ క్లారిటీ, స్ట్రాంగ్ కౌంటర్ టెర్రరిజం అండ్ బోల్డ్ పొలిటికల్ కమిట్మెంట్ ఇవన్నీ కలిస్తేనే ఇండియాని ఒక న్యూ ఎరాకి తీసుకువెళ్తుంది. ఫ్రెండ్స్, ఇవి మన దేశం సాధించిన ఒక ప్రౌడ్ మూమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ ఇంపార్టెంట్ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్, వందే మాతరం.